నమస్తే మిత్రులారా. ఇక మన భారతదేశ ప్రధాని కూడా ఇట్లా వెళ్ళుంటాడు. ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఒక ముఖ్యమంత్రి కానీ లేకుంటే ప్రధాని మోడీ కానీ ఈ రేంజ్లో కూడా వెళ్ళుంటాడు నాకు తెలిసి. అయితే ఎక్కువగా ఊహించుకొని నేను రాబోయే రోజుల్లో ప్రధానినని, నేను ఒక ఆర్మీ జనరల్ అన్నట్టుగా మన కవితక్క గారు, ఆ కవితక్క గారు ఏం చేసిరంటే, ఓ లెక్కని చెప్పాలంటే ఆవిడ గారికి అర్హత లేదు, ఓ పోస్టు లేదు, ఓ ప్రజెంట్ ఎమ్మెల్సీ కాదు, ఓ ప్రజెంట్ ఎంపీ కాదు, ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు, అట్లీస్ట్ ఓ వార్డ్ మెంబర్ కాదు, ఒక ఓటర్ తప్ప ఆవిడ వార్డ్ మెంబర్ కూడా కాదు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నారంటే సూచన అవుతారు మీరు. ఇక ఆవిడ గారు ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారో, లేకుంటే జాగృతి పార్టీ జాతీయ పార్టీ అయిందని ఫీల్ అవుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒకసారి ఆ విజువల్ని, ఎంట్రీని మీరు చూసుకోండి. మీకు తెలుసు కదా, ఆర్మీ చీఫ్ జనరల్స్ తెలుసు కదా మీకు, వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలే ఈ తీరుగా. కానీ మన కవితక్క గారు ఏ విధంగా వెళ్ళారో మీరు చూడండి. ఇక తప్పుగా అనుకోదు ఎవరు కూడా. చూడండి ఒకసారిగా మన జవాన్లు, ఎక్కడ జవాన్లు, భారతదేశ సరిహద్దుల దేశాన్ని కాపాడే ఓ ఇద్దరు జవాన్లు పిలిపించుకొచ్చారు మేడం గారు. AK-47 గన్లు బరువు అవుతున్నాయని పక్కన పెట్టొచ్చి ఈరోజు మన దేశ ప్రధాని అయిన శ్రీ 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 కవితక్క గారిని ఫ్లాగ్ హోస్టింగ్కి ఆవిడ గారిని తీసుకురావడం జరిగింది. వచ్చే కార్యక్రమంలో ఓ ఇద్దరు జవాన్లను కూడా తమ ప్రధాని అయినప్పుడు వస్తారు కదా, ఇద్దరు కార్గిల్ వారు చేసిండు, ఇతను వచ్చేసి మన సింధూర్ వారు కూడా జరిపించింది కూడా ఇతనే. వీళ్ళిద్దరు దిగిర్రు పరేడ్ చేసుకుంటూ మేడం గారిని ఆ జెండా దగ్గర వరకు తీసుకొని రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత మీకేమనిపించాలంటే, జాగృతి పార్టీ అనేది అది జాతీయ స్థాయిలో హోదాలో ఉన్న పార్టీ. రేపు నరేంద్ర మోడీ దిగిపోగానే మేడం గారు ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇది ఒక్కసారి మీరు చూసుకునే ప్రయత్నం ఒక్కసారి చూడండి. ఈ పాటలు మీరు కూడా పెట్టుండారు ఇప్పటివరకు. ఇక అక్కడ దాకా చేసిరట వాళ్ళు, కొసదాకా పాట దొరకలేదో, లేకుంటే ఇక ఆర్మీ వాళ్ళకి బిజీ ఉండేనో, మేడం గారికి ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత తక్కువైందో మేడం. కానీ ఇక ఆడదాకా అయితే బాగానే చేసిర్రు. ఈ చిన్న లీక్ బయటికి వచ్చింది. నేను ఇప్పటికి చెప్తున్నా కదా, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా ఇట్లా ఎంట్రీ ఇవ్వాలి. ఒక్క నరేంద్ర మోడీ తప్ప. అంటే ఆ ఆలోచన ఎవరికి వస్తుంది అంటే, మన APJ అబ్దుల్ కలాం గారు అన్నారు, నువ్వు గెలిచినా గెలవకున్నా కళలు పెద్దగానే కాను, నువ్వు పూర్ వ్యవస్థలో ఉన్నా లేకుంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా, డబ్బు లేని పరిస్థితిలో ఉన్నా కూడా నీకు కళలు కనుట్లా ఖర్చు కాదని చెప్తే, మన మేడం గారు చాలా కష్టపడి కొందరు సెంట్రల్ మంత్రులను కలిసి ఇద్దరు ఆర్మీ జవాన్లను పిలిపించుకొని ఈ ఎంట్రీ గ్రాండ్గా ఇవ్వడం కూడా జరిగింది. ఏంది ఇది ఎక్కడి కథ? నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి స్కామ్ను బయట పెట్టగానే, ఇట్లా జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే నెక్స్ట్ మేడం గారు ప్రెస్ మీట్ పెడతారు నెక్స్టే. ఎందుకు? రేవంత్ రెడ్డికి మరక అంటొద్దు. మీరు అక్కడ గమనించారో లేదో. తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడతారు రేవంత్ రెడ్డి అవినీతి పైన. నెక్స్ట్ మన కవితక్క గారు ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ KTR గారు ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ కవితక్క గారు పెడతారు అన్నట్టు. ఆమె బాధ్యత ఏంటంటే, ఈ జాగృతి అనే పార్టీని దేశంలో వ్యాపింపజేయాలంటే ప్రజెంట్ కాంగ్రెస్ వాళ్ళని ఆదుకొని మరి ఈ పార్టీలో విలీనం అవుతారా, రాబోయే రోజుల్లో ప్రధానులు అవుతారా అనేది ఇక మేడం గారి అది ఆలోచన. మనకి ఇక్కడే అర్థమైంది, ఈ ఒక్క కటౌట్కి మనకి ఎన్నో క్వశ్చన్లకు ఆన్సర్లు దక్కాలి. ఇక అంతేనే కాదా, ఒక నరేంద్ర మోడీ తప్ప చేయాల్సిన సీను కవిత గారే చేశారంటే, ఇక నా తర్వాత రేపు నరేంద్ర మోడీ గారు ప్రకటించవచ్చు నాకు తెలిసి, నా తర్వాత ప్రధాని లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అంటే అది కవిత గారికే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాగృతి పార్టీ అధినేత అయిన కవిత గారికే ఉందనుకుంటూ రేపు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టబోవచ్చు. అందుకని ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. ఎట్లా నడవాలి, ఇట్లా మెల్లగా మంచిగా పోవాలన్నా, ఎంతమంది గార్డ్స్ ఉంటారు, ఎంతమంది జవాన్లు ఉంటారు అనేది మేడం గారు ముందే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇగో ఈ తీరుగా అందుకనే తొందరగా జాగృతిలో జాయిన్ అవ్వండి. మళ్ళీ అట్లాంటి పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడంటే మనకు అట్లీస్ట్ ఆ గేట్ కూడా దాకటనియరు, అప్లికేషన్లు కూడా దొరకాయి నాకు తెలిసి. అర్థమైందా? పెద్ద పోస్టులకు ఇట్లా కావాలంటే కూడా ఇప్పుడే కలవండి. మొత్తం రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట. తొందరగా జాయిన్ అయితే మనకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది రాష్ట్రంలో.